ఈవెంట్స్ ఉంటాయి, సెన్సేషనల్ ఈవెంట్స్ ఉంటాయి, హిస్టరీలో నిలబడిపోయే హిస్టారికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆయన కథతో ఈ రోజు మన ముందు హిస్టరీ చెప్పబోయే ఈవెంట్ గా మారబోతుంది. ఒక్కడిగా వచ్చి ఒక్కటి నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి సాధిస్తూ 1వ స్థానంలో 2 దశాబ్దాలు పైగా నిలబడ్డ వెండి తెర ఇలా వేల్పు ఆయన. పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. ఫరెవర్ నిలిచిపోయే ఆయన కీర్తి సంతకం, హిమాలయాల్ని తలదన్నే ఆయన వ్యక్తిత్వం, ఎంత ఎదిగినా ఒదిగుండే ఆయన శక్తి. Ladies and gentlemen, put your hands together for Telugu cinema's most celebrated name, megastar Dr. Chiranjeevi. Chiranjeevi garu, sir, you are a true megastar. ఏమీ లేకుండా, ఎలాంటి అండదండలు లేకుండా ఒక్కడే వచ్చి కష్టపడి రావడమే కాకుండా అందరికీ చాలా ఆదర్శమైన వ్యక్తి. ఐ ఆల్వేస్ స్టిక్ విత్ చిరంజీవి సార్. రాననుకున్నారా, రాలేననుకున్నారా, అదే స్పీడ్, అదే పవర్ అని డైలాగ్ చెప్పినప్పుడు ఎంత ఊపు వచ్చిందో. అది 40 దశాబ్దాలుగా కంటిన్యూ చేయడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ లక్, ఇట్స్ నాట్ జస్ట్ ఎనీథింగ్, ఇట్స్ షేర్ హార్డ్ వర్క్. చిరంజీవి గారు అంటే నాకు విపరీతమైన ఇష్టం. మీన్స్ హీస్ బీన్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. అందుకనే ఆయన వాళ్ళు ఇంకా సూపర్ స్టార్, మెగాస్టార్, ఆల్ స్టార్స్. దేర్ ఇస్ నో కంపారిజన్ విత్ చిరంజీవి గారు. డాన్స్ చేయడంలో నేనే మొదలుపెట్టిన వాడిని, కొంత అనుభవం ఉన్న వాడిని. డాన్స్ చూస్తుంటే హీరోయిన్ చూడబుద్ధి కాదు, చిరంజీవి గారినే చూడబుద్ధి. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. తమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. డిప్రెషన్లో ఉంటే చిరంజీవి పాట, జ్వరం ఉంటే చిరంజీవి పాట, హ్యాపీనెస్ ఉంటే చిరంజీవి పాట, బాధలో ఉంటే చిరంజీవి పాట. మా పారాసెటమాల్ మీరే, మా మ్యాన్స్నోస్ మీరే, మా సింగిల్ మాల్ట్ మీరే, అన్నీ మీరే. రాననుకున్నారా, రాలేననుకున్నారా, ఢిల్లీకి పోయాడు, డాన్సులకు దూరం అయిపోయాడు, హస్తినాపురానికి పోయాడు, హాస్యానికి దూరం అయిపోయాడు. ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు, అందుకని మాసుకు దూరం అయిపోయాడు అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే గ్రేసు. నేను ఫైటింగ్ పెడతాను, ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయమైనప్పుడు, కాలు చేయో తీస్తాను, అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మమైనప్పుడు చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫ్ పాడించేస్తా.
పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఇది పవర్ అండి. ఆ గుండె మా అన్నయ్య ఒక్కడిదే కాదురా, 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణమిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. అయితే ఈ అవకాశాన్ని మనలో ఎంతమంది ఉపయోగించుకుంటున్నాం? ఏ దానం చేయాలన్నా అది విద్య, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది. ఒక్క రక్తదానమే మంచి మనసుతో ముడిపడి ఉంది. మీరంతా మంచి మనసున్న మనుషులు. రక్తదాన ఉద్యోగంలో ఈ రోజే పాలు పంచుకోండి. ఈ రోజున చిరంజీవికి లెజెండరీలో ఒక సన్మానం అన్నప్పుడు ఆ అవార్డ్ ని, ఆ శాలువని, ఆ మెమోంటోని ఈ టైం క్యాప్సూల్ లో పెడతాను. ఈవెన్ ఆఫ్టర్ 100 years ఆఫ్ అ ఫిల్మ్, అంటే 25 years తర్వాత అప్పటికైనా సరే మాకు డిజర్వింగ్ క్యాండిడేట్ అంటే కనుక మా హీరోస్ అందరు కలిపి మీరు సన్మానం చేసి లెజెండ్స్ అని పిలవండి. అలాంటి అవార్డు అప్పుడు తీసుకుంటాను. అప్పటిదాకా ఆ అవార్డు సమాధి చేసి పెడుతున్నాను ఈ టైం క్యాప్సూల్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఎంజాయ్. బట్ నేను ఈ ఇండస్ట్రీలో ఉంటాను, మీ సేవలు అందుకుంటాను. బాయ్. రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. వీరశంకర్ రెడ్డి ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా.